సో ఇదండి దిస్ ఇస్ అంజీర్. వాట్ డు యు సే ఇన్ తెలుగు? అంజీర్. అంజీర్. ఓకే, యు కెన్ సీ హియర్. చాలా ఉన్నాయి చక్కగా ఇక్కడ ఇక్కడ. అంటే అంటే చిన్న చిన్న కాకుండా మంచి స్ట్రాంగ్ గా వచ్చాయి. ఎస్ సార్. అంటే ఏంటి అంటే ఇంత స్ట్రాంగ్ గా ఫ్రూట్ చక్కగా రావడానికి దీనికి ఏ కైండ్ ఆఫ్ మీరు ఈ మెన్యూ ఇస్తున్నారు? న్యూట్రిషన్ లో ఆవు పేడ అయితే తప్పకుండా, గౌమూత్రం తప్పకుండా ఇవ్వాల్సిందే. అండ్ ఐ గివ్ foliage once in 2 months of baking soda. బేకింగ్ సోడా ఏంటండి? బేకింగ్ సోడా అది పెస్టిసైడ్ కూడా, ఫర్టిలైజర్ కూడా. ఓకే, దానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది? ఎట్లా? Like people say 2 grams, 10 grams. Now I have so many plants, so I just put about 1/4 kg in that whole big bucket. కేజీ. Yeah. And then overnight, next morning I dilute a little more water and I give foliage and put in the soil also. ఒక కేజీ 1/4 kg పెడతాను ఆ పెద్ద బకెట్ లో. ఓకే, మనకి బేసిక్ ఐస్ చూసారా? బయట తినే కంటే కూడా చూడండి, ఇక్కడ హార్వెస్ట్ చేసి మన తోటలో మన కష్టపడింది కాదు పాపం, మీరు కష్టపడ్డారు కానీ. అరే సో బయట అంతా ఏదో చూసారు. గ్రోయింగ్ ఇస్ హ్యాపీనెస్. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి చూసారా? ఈ హ్యాపీ నాకెంత హ్యాపీగా అనిపిస్తుంది. కట్ చేస్తుంది పెంచిన వాళ్ళకి ఇంకెంత హ్యాపీనెస్ ఉండాలి. ఇది సూపర్ సూపర్. చూడండి ఎట్లా ఉందో. సో అది చాలా అంటే మంచి బలంగా ఉన్నాయి కాయలు. సో అందుకే దీనికి ఏమేమి మెన్యూర్ ఇస్తారు ఏంటి అనేది మనం చూస్తున్నాం. సో ఇవి చేతులు ఇలా జాగ్రత్తగా పట్టుకున్నాం. షో అవుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా షో అయ్యాక రిలాక్స్డ్గా కూర్చొని తింటాను. సో చక్కగా హార్వెస్ట్ చేసాము, చాలా చక్కగా హ్యాపీగా అనిపించింది. సో అలాగే ఇందులో గోమూత్రము, ఆవు పేడ, అలాగే వన్స్ ఇన్ వైల్ మంత్కి ఒకసారి బేకింగ్ సోడా 1 kg, ఆల్మోస్ట్ ఒక 20 liters అలా కలిపి దాన్ని డైల్యూట్ చేసి 1/4 kg. సో దాన్ని డైల్యూట్ చేసి ఇందులో ఇవ్వడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.